ఏడా నాకేం కనపడు. లాస్ట్ సాయిరామ్ బ్రో సాయిరామ్ ఎక్కడికో పోయింది బ్రో అది. ఓ సాయిరామ్. మై ఓ గాడ్, నేను ఓ టార్గెట్ పెట్టేసాను బ్రో, మై బుక్ అయిపోయింది అది. హలో తెలుగు రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏదైనా ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిన డైలీ కంటెంట్ మీ కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేస్తాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు డే 30 అండి. సో 90 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఈ రోజు కూడా మనం ప్రాఫిట్ లో ఉన్నాం. మంచి ప్రాఫిట్. ఓకే, అరౌండ్ నేను 8,000 అయితే ప్రాఫిట్ ఎర్న్ చేశానండి. సో ఒక ట్రేడ్ లోనే అరౌండ్ 20 pounds అయితే క్యాప్చర్ చేశాను. మా వాళ్ళు కూడా మంచిగా క్యాప్చర్ చేసి 20-25 pounds క్యాప్చర్ చేశారు. లైవ్ లో, యూట్యూబ్ లైవ్ లో 3 threads ఇచ్చారు. అంటే 3 targets కొడితే, మంచి మంచి టార్గెట్స్ కొడితే బెటర్ రిజల్ట్ మీద వచ్చాయి. ఓకే, ఎక్కడ ఏం వస్తుంది, ఎక్కడ ట్రాప్ జరుగుతుంది, ఎవ్రీథింగ్ లైవ్ లోనే మాట్లాడుతూ లైవ్ లోనే డిస్కస్ చేస్తుంది. ఎవరైనా ఫుల్ వీడియో కావాలంటే సో మన యూట్యూబ్ లైవ్ లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు మంచి లెర్నింగ్ అయితే ఇచ్చింది. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కోర్స్ ఆర్ లైవ్ ట్రైనింగ్ కి జాయిన్ అవ్వాలంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో వాట్సాప్ నెంబర్ ఉంటుంది కమ్యూనిటీ, సో జాయిన్ అవ్వాలి. సో ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. బ్రో ఏంటి బ్రో, ఇక్కడ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ రండి. మార్కెట్ స్ట్రక్చర్స్ అన్నీ సెల్లింగ్కి మారిపోయాయండి. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్స్ అన్నీ సెల్లింగ్ మారిపోయాయి. కాకపోతే ఈ ఏరియా నుంచి ఈ స్పేస్ ఉంది. సో సెల్లింగ్కే చూడాలి. కాకపోతే మీకు అంత ఈజీగా నేరుగా డబ్బలేదు. మిమ్మల్ని సో ఇబ్బంది పెట్టి, ఇప్పుడు చూడండి, ఇక్కడ కానీ ఎక్కడైనా బై చేసి ఈ ఒక్క క్యాండిల్లో లేపేస్తుంది. మళ్ళీ ఇక్కడ ట్రేడ్ ట్రేడ్ చేశారనుకోండి. ఓకే, మీకు ఒక్క స్పైక్ వస్తేనే, పర్ఫెక్ట్ స్పైక్ వస్తేనే, లేదా కొట్టేస్తుంది. ఈ స్పేస్ ఉంది, బట్ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ కొట్టదని గ్యారెంటీ లేదు. అంటే మీన్స్ స్టాప్ లాస్ హంటింగ్ అప్ సైడ్కి ఈ స్పేస్ ఫిల్ అవ్వాలి. అదండి, ఈ లెవెల్లో స్టాప్ లాస్ హంటింగ్ కూడా జరగాలి. అంటే ఏంటి, ఈ లోకి అట్లీస్ట్ కొంచెం ఇంకొంచెం రావాలి కిందకి, పుట్ సైడ్. ఇదే లాస్ట్ హోప్ గైస్. ఓకే, బయ్యర్స్కి బ్యాక్ రావడానికి లాస్ట్ హోప్. ఓకే, ఈ గ్యాప్ కూడా ఉంది. ఈ గ్యాప్ కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కానీ అవ్వకపోతే ఇంకా కష్టం. ఇంకొంచెం ఫాల్ అయితే, మంచి ఫాల్ అయితే చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను వినండి. ఇక్కడ ఇంత సపోర్ట్స్తో పాటు మీరు ఒకవేళ చెక్ చేయండి, ఆర్ఎస్ఐ కూడా మోర్ దెన్, ఓకే, సో 25 కిందే ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా మీరు ఎవరైనా ఆర్ఎస్ఐ యూజ్ చేస్తుంటే, ఓకే, ఒకసారి చెక్ చేయండి. 25 కిందే ఉంది. ఓకే, ఇలాంటి ఏరియాస్లో కొంచెం జాగ్రత్త. ఓకే, ఎవరైతే పుట్ చేస్తున్నారు, అండ్ సపోర్ట్స్ ఉన్నాయి, అండ్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు మీకు సపోర్ట్ ఇండికేటర్ కూడా చూడండి. సో మోర్ దెన్ బిలో 20 ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఒక బయింగ్ అనేది పాసిబుల్ ఉంది. మార్కెట్ ఆర్డర్ 170 ఎంట్రీ. ఓకే, ప్లస్ హాఫ్ క్వాంటిటీ మాత్రమే ట్రై చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ వీక్ ఆప్షన్ కూడా పెడతాను, ఏంటి జరుగుతుందో చూద్దాం. అంటే మీకు కూడా తెలియాలి. ఇటు సైడ్ కూడా 2 కాల్ ఆప్షనే పెడతాను. మ్మ్. ఇది కాలిపోతూ ఉంటాయి సార్ పాపం. సాయిరామ్. ఇదండి, ఇక్కడ ఎంట్రీ అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది చూడు. ఆల్మోస్ట్ టాప్ లాస్ దగ్గరకు వచ్చేసింది అది. ఇలా ఉంటుందండి. ఇందాక అక్కడ 1 hour క్యాండిల్ లో గ్యాప్ ఉంది కదా, అయినా కూడా మీరు సిఈ తీసుకున్నారు. మనకేం కన్ఫర్మేషన్ వచ్చిందా సార్? ఏదండి, లేదండి, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయండి. ఓకే, ఆర్ఎస్ఐ ఒకటి చెప్పారు. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్యాప్ ఫిల్ చేసిందండి. నేను చెప్పినప్పుడు ఇక్కడ ఉంది. ఓకే, ఆ, అండ్ ఇం- దాంతో ఇది ఫిల్ చేయలేదు కదా. ఇది దీనికి ఏంటంటే అండి, ఈ కన్ఫర్మేషన్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ రావాలంటే ఇక్కడ వచ్చి ఈ ప్రీవియస్ ఇంపార్టెంట్ ఏరియా అండి. ఓకే, ఈ ట్రాప్ కోసం అన్నాను. సో సమ్వాట్ వచ్చింది, బట్ దాంతోపాటు ఆర్ఎస్ఐ కూడా చూసుకోవచ్చు. 20 దగ్గర ఉన్నాను. సో బాగా లైక్ ఓవర్ సోల్డ్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సో అది కూడా మీకు ఒక 0.6 ఆర్ 0.5 లెవెల్ వస్తుంది. చూసాను సార్, అది కూడా 0.56 దగ్గర ఉంది. ఆర్ఎస్ఐ 20 దగ్గర ఉంది. అంటే బట్ ఆ దీంతో పాటు గ్యాప్ ఉంది కదా, ఆ అందుకని గ్యాప్ మీరు ఎట్లా? అదొక్కటే కదండి. సో దాన్ని బేస్ చేసుకునే కదా స్టాప్ లాస్ పెట్టాం, హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాం. ఓకే, ఆ గ్యాప్ ఎస్ఎల్ గా పెట్టారా? ఓకే. అంతే అండి. సో ఫస్ట్ ఓకే. థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ 15 పాయింట్స్ ఉంది, అండ్ క్వాంటిటీ తగ్గించుకున్నాం. ఎందుకంటే ఇది ఇన్ని కన్ఫర్మేషన్ ఉంది, ఒక్క కన్ఫర్మేషన్ అగేన్స్ట్ ఉంది. అంటే మినిమం మీరు 3 కన్ఫర్మేషన్స్ యా, చూస్తారు. అంతే, ఒక 3 చూసుకున్నాం, బెటర్ ఉంది. సో గో విత్ 3. అంటే ఇప్పుడు 1 అగేన్స్ట్ ఉందని చెప్పి క్వాంటిటీ తగ్గించుకున్నాం, అండ్ స్టాప్ లాస్ అనేది 15 పాయింట్స్ పెట్టుకున్నాం. నెక్స్ట్ వీక్ ఉంది. సో ఇన్ని ఓకే. కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి ట్రై ఓకే. చేస్తాం. ఓకే. సో సార్, ఒకటి సపోర్ట్ దగ్గర ఉంది, 2 ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ అయ్యింది. ఇంకోటి వచ్చి ఫిబ్ లెవెల్. ఫిబ్ లెవెల్ 0.5 ఉంది. ఓకే. ఓకే. ఓకే.
హ్మ్. ఇంకా ఒకటి అగెయిన్స్ట్ ఉందని చెప్పి సో మనం క్వాంటిటీ తగ్గించేసామండి. ఓకే. క్వాంటిటీ కూడా మనం ఎందుకు తగ్గించామంటే అందుకే. చాలా అంటే ఒక ఎమోషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయనేది ఒక ట్రేడ్‌లో మీకే తెలిసిపోతుంది కదండీ! అంటే మనం అంటే ఏదైనా గ్రీన్‌గా ఉంటే ఒకలా ఉంటది. రెడ్‌గా ఉంటే ఒకలా ఉంటది. స్టాప్ లాస్ దగ్గర ఉంటే ఒకలా ఉంటది. చాలా రకాలుగా ఉంటది కదండీ మైండ్‌సెట్. అవి తగ్గాయా? లేకపోతే స్టిల్ అలాగే ఉన్నాయా? డోంట్ ట్రేడ్ అగెయిన్స్ట్ ద ట్రేడ్. ఓకే. ఎంట్రీ తీసుకోండి బ్రో. ఇప్పుడు ఎట్రా అఖిల్. ఓకే. నేనొకటి చెప్తా ఇక్కడ దగ్గర. ఎప్పుడు ట్రెండ్‌కి అగెయిన్స్ట్ పోకూడదు అన్న ఒక పాయింట్ చెప్తా అంటారు. ఎప్పుడు నువ్వు ట్రెండ్‌కి అగెయిన్స్ట్ పోయి ఒక బాటమ్ ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటావు? ఓకే. ఇంక నువ్వు ట్రెండ్‌కి అగెయిన్స్ట్ పోకుండా ఎప్పుడుకి జీవితంలో ఇంకెప్పుడు? ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ బానే ఉంది. ఓకే. సో, ఓకే. నువ్వు గొప్పే. ట్రెండ్ గొప్పదే. నువ్వు బాటమ్ ఎప్పుడు పడతావు? ఆ రివర్సల్ ఎప్పుడు పోతావు? అంటే అందరూ ఎంట్రీ అయిన తర్వాత ఎప్పుడో ఒకటి పడతా ఉంటావు రెగ్యులర్‌గా. హ్మ్. సో, అంత ఎగ్జాక్ట్‌లీ నువ్వు కరెక్ట్ అవుతున్నావంటే గ్రేటే. హ్మ్. ఓకే. సార్ ఇంకొకటి ఇవాళ ఆటో సెక్టర్, మెటల్ సెక్టర్ ఇవన్నీ డౌన్‌లో ఉన్నాయి సార్. హ్మ్. 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 అదొకటి కూడా చూసుకోరేమో. హ్మ్. అవన్నీ చూసుకుంటే వేరే పాయింట్స్ వస్తాయండి. ఓకే. ఓకే. అదే సార్ అంటే ఈ డౌట్సే నాకు అన్ క్లారిఫై అవుతాయని అడుగుతున్నాను సార్. ఇక్కడ ఎందుకంటే అండి, ఆ ట్రేడింగ్ స్టైల్‌కి అవన్నీ చూసుకున్నాం అనుకోండి. సో, హ్మ్. మీరు హ్మ్. దానికి తగ్గట్టే ట్రేడ్‌లు ప్లాన్ చేయాలి. హుహుహు. ఓకే. ఓకే. సో, దానికి ఇప్పుడేంటి నెగెటివ్ ఉందనుకోండి. జస్ట్ అనుకోండి. హ్మ్. దానికి తగ్గట్టు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దాని ట్రెండ్‌లో ఉండాలి. ఓకే. 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 ఇప్పుడు చూడండి. సో, ఇది ఒకవేళ రాంగ్ అయితే మీకు ఏంటి ఆల్రెడీ నేను చెప్పాను. ఎంత స్టాప్ లాస్ హ్మ్. అండి మీకు? 162 పెద్దేం నుంచి లేదు సార్. నాది ఇప్పుడు గట్టిగా తంతే ఒక 5 పాయింట్లు కూడా. 7 పాయింట్లేసుకోండి. 10 అంతే. ఏసుకోండి. హ్మ్. ఓకే. అంతే సార్. వితిన్ బడ్జెట్‌లో ఉన్నాను ఆ! నేనిప్పుడు. మన బడ్జెట్‌లో ఉన్నప్పుడు హ్మ్. మనకేంటండి ఇలాంటి రిస్కులు తీసుకోకపోతే ఎప్పుడండి మనం బాటమ్స్ పట్టుకుంటాం? అవును. కరెక్ట్ బాటమ్‌లో ఉన్నాం సార్. ఆ! మనం కరెక్ట్ అయితే రైట్ అవుతాం. లేదా చిన్న ఎస్ఎల్ ఇచ్చేసి పోతాం. అంతే. అంతే. ఆర్యాపార్. ఆ! అంతే. చాలామందికి ఇది కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. ఏంటి ట్రెండ్‌కి అగెయిన్స్ట్ ఉంటే కదా నువ్వు రైట్ ఎంట్రీస్ పడతావు. ఓకే. నువ్వు కరెక్ట్ అయితే మంచి కరెక్టా. లేదా రాంగ్ అయితే చిన్నది తీసుకొని ఇచ్చిపోతా ఉంటావు మార్కెట్‌కి. అదే బ్రో ఎక్కడైనా మైనస్‌లో చూస్తే హ్మ్. అందరికి కొంచెం ఇబ్బందవుతది బ్రో. అందుకే అందరం లేదు. లేదు. ఆహ్, కొంచెం ఇలాంటి ట్రేడ్స్‌కి చాలా మందికి కంఫర్ట్ అనిపియదు బ్రో. ఎందుకంటే స్టాప్ లాస్‌లు కొట్టినప్పుడు తీసుకోలేరాళ్ళు. నాదేంటి నేను స్టాప్ లాస్ తీసుకుంటా. దాంతో పాటు పెద్ద టార్గెట్ తీసుకుంటా. ఎవరిని ఇక్కడ స్టాప్ లాసే కొట్టకూడదు బ్రో. అస్సల బ్రో వాళ్ళకి అలాగా అలాగా అస్సల మైండ్‌సెట్‌లో ఉన్నారు అందరూ. అసలు స్టాప్ లాసే పెట్టకూడదు బ్రో. లేదు అస్సలు మ లేకపోతే ఇది చెప్పకూడదు. ఇలా జస్ట్ ఇక్కడ బై చేసుకోండి. ఎక్కడో ఒకటంటే దాంట్లో స్టాప్ లాస్ ఎలాగో కొట్టదు కదా! స్టాప్ లాస్ అలాగే ఎందుకు ట్రేడ్ ఒకటి కొట్టకూడదు బ్రో. అంటే, వాళ్ళు హ్మ్. మీలా పెద్ద టార్గెట్ తీయలేరు సార్. అది ప్రాబ్లమ్. అండ్ అలా కూడా కాదండి. ఇప్పుడు పెద్ద టార్గెట్ తీయలేరు. అండ్ కన్సిస్టెన్సీగా ఉండలేరు. వాళ్ళు రెడ్ కరెక్ట్. చూడలేరు. కరెక్ట్. హ్మ్. వాళ్ళు రెడ్ చూడలేరు. వాళ్ళు రెడ్ చూడలేరండి. అంటే నాకిదే ప్రాబ్లమ్ ఉండేది సార్. స్టాప్ లాస్ చూడలేకపోయేదాన్ని. ఎందుకంటే హ్మ్. హ్మ్. టార్గెట్ హ్మ్. కూడా పెద్దది చూడలేకపోయేదాన్ని నేను. హ్మ్. 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 బట్ ఇది జాయిన్ అయ్యాక ముందు ఆ సైకాలజీ మారింది సార్. స్టాప్ లాస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ట్రేడింగ్ అని అర్థమైంది. అస్సలు ఏం ఫరక్ పడదండి. మీరు వరుసగా 5 రోజులు కొట్టించుకున్నా, మీరు ఆరో రోజు కూడా సేమ్ మీ రూల్స్‌ని మీరు ఫాలో అయితున్నారంటే, మీరు గొప్ప ట్రేడర్ అవుతారని. అది ఖచ్చితంగా. అది ఈరోజు కాదు, హ్మ్. రేపు కాదు, ఫ్యూచర్‌లో ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఇక్కడ 90% అండి సైకాలజీ, ఆహ్, మైండ్‌సెట్. ఓకే. ఇవి మాత్రమే రిస్క్ మేనేజ్‌మెంట్. రిమైనింగ్ అంతా 10-20% మీ స్కిల్. ఎంత ప్రైస్ యాక్షన్ గొప్ప ట్రేడర్ అయినా, ఎంత పెద్ద ట్రేడర్ అయినా, ఎంత తోపైనా, ట్రెండ్‌కి అగెయిన్స్టా గాదు, ఫ్రెండ్ గాదు, ఏదైనా బొషాన గాదు. మీరు రిస్క్ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా ఉంటేనే గొప్ప ట్రేడర్ అవుతారు. పుల్ బ్యాక్ ఎంట్రీ కొంచెం బెటరా? లెట్స్ ఎక్స్‌ప్లెయిన్. బ్రో పుల్ బ్యాక్ ఎంట్రీస్ కొంచెం బ్రో నేనేమంటానంటే బ్రో కొంత ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళకి పుల్ బ్యాక్స్ ఎంట్రీస్ అంటే చెప్తా వినండి. ఈ ట్రేడ్ కొంచెం కంటిన్యూ అవ్వనండి. ఓకే. చిన్న ఎస్ఎల్‌తోనే ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇక్కడ చెప్తాను చూడండి. పుల్ బ్యాక్ ఎంట్రీస్ అంటే ఎవరైతే అడుగుతున్నారో క్వెషన్స్ ఇదండి. సో మీకొకటేంటి ఇదొకటుంది రెసిస్టెన్స్. ఓకే. రెసిస్టెన్స్. ఓకే. రెసిస్టెన్స్ అనుకో. ఓకే.
సో ఇప్పుడు పుల్ బ్యాక్ ఏంటి మీకు ఇది బ్రేక్అవుట్ అవుతుంది, డైరెక్ట్ బ్రేక్అవుట్ అయింది, ఒక మంచి క్యాండిల్ ఇచ్చింది. ఇక్కడ మీరు కానీ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, మేబీ మీకు ఆ పుల్ బ్యాక్లో స్టాప్ లాస్ పెద్దది పెట్టకపోతే కొట్టేయచ్చు. అదే పుల్ బ్యాక్ తీసుకున్నారనుకోండి, సో కొంచెం మీకు ఏంటి ప్రాబిలిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఉంటుంది, ఆ రిమూవ్ అయిన వాళ్ళు మళ్ళీ యాడ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అగైన్ ఈ రేంజ్కి వచ్చినప్పుడు ఒక పుల్ బ్యాక్లో మీరు ఎంట్రీ దొరికింది అనుకోండి, ఇప్పుడు స్టాప్ లాస్ కరెక్ట్గా ఉంటుంది. ఇది కూడా మీకు ఏంటి మ్యాక్సిమం ఒక 10 ట్రేడ్స్లో ఒక 6 ట్రేడ్స్ మీకు దొరకచ్చు, 4-5 ట్రేడ్లు దొరక్కపోవచ్చు. ఏంటి డైరెక్ట్ స్ట్రైట్ బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. బ్రో ఇక్కడ నాకు ఒక డౌట్ బ్రో. ఉమ్, ఇప్పుడు ఇది 0.6 లెవెల్ కదా. ఉమ్, ఇప్పుడు మనకి 0.6 లెవెల్ నుంచి ఒక సెల్లింగ్ రిజెక్షన్ వచ్చింది. అది సెల్లింగ్ రాకుండా అక్కడ నుంచి ఒక చిన్న బయింగ్ వస్తుంది. ఓకే. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 0.6 లెవెల్ నుంచి వచ్చిన బయింగ్ సస్టైన్ అవ్వకుండా మళ్ళీ సెల్లింగ్ కన్వర్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది కదా బ్రో. ఉంది బ్రో, ఎందుకు లేదు. ఇప్పుడు మీరు అది అప్ ప్రీవియస్ సైడ్ నుంచి అది ఈ లెవెల్ నుంచి చూసుకోండి. ఓకే, ఈ లెవెల్ నుంచి చూసుకుంటే అగైన్ మీకు సంవాట్ ఈ లెవెల్స్ వస్తాయి కదా. ఓకే, ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా రిజెక్ట్ అవ్వచ్చు, అండ్ ఇక్కడ కూడా ట్రాప్ చేసి మళ్ళీ ఫాల్ అవ్వచ్చు. ఈ బయర్స్ని ఓకే ఇన్వైట్ చేసి ఫాల్ చేయొచ్చు. ఇలా కూడా లేకపోలేదు, పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, నువ్వు ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టాప్ లాస్ స్టిక్ ఆన్ అయ్యి, సో ఎంట్రీ తీసుకున్నావు, టార్గెట్ కూడా స్టిక్ ఆన్ అవ్వు. సో తర్వాత వచ్చేటివి నీకు అగేన్స్ట్ ఉన్నట్టు చాలా ఉంటాయి. ప్రతి ట్రేడ్కి అగేన్స్ట్ ఉంటాయి, సో నీకు సపోర్ట్ ఉంటాయి. నీకు సపోర్ట్ చూసుకున్నట్టువి అగేన్స్ట్ నీకు నెగ్లెజిబుల్ అయితే వదిలేసి వెళ్ళిపోవచ్చు ట్రేడ్కి. ఓకే ప్రతి బ్రో. ట్రేడ్కి బ్రో నువ్వు ఒక ట్రేడ్ తీసుకుంటే నీకు అగేన్స్ట్ ఉంటాయి, నీకు సపోర్ట్కి ఎక్స్ట్రా ఉంటే. ఓకే, ఇప్పుడు కన్ఫర్మేషన్ 3 ఉన్నాయి కాబట్టి ఈ ట్రేడ్ తీసుకున్నాం బ్రో. అగేన్స్ట్ ఒకటి ఉంది, నాకు ఉంది. అగేన్స్ట్ లేదన్న, నాకు ఏంటి అగేన్స్ట్, సో ట్రెండ్ అగేన్స్ట్ ఉన్నాను. ఓకే, దాంతోపాటు ఇంకొక ఫిల్ చేయడానికి స్పేస్ ఉంది. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, నేను స్టాప్ లాస్ చిన్నది తీసుకున్నా. ఓకే, ఏమవుతుంది, ఏమవుతుంది చెప్పండి. ఏమో అవ్వలేదు మనకి. ఉమ్, మనం దేనిలో ఎంట్రీ చేద్దామో ఉమ్. దానికోసం వెయిట్ చేయాలి. ఆ, ఇప్పుడు చూడండి, ఆయన 157 ఎంట్రీ అంట, 5K బుక్డ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి బ్రో, నువ్వు అట్లీస్ట్ ఒప్పుకున్నావు. చాలామంది నన్ను వేసుకుంటున్నారు, నువ్వు చూసేవా లేదు. వాళ్ళకి స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళే తలకి బాగా కోపం వచ్చేసింది నా పైన. ఎంత కోపం వచ్చింది చూడలేదా మీరు మెసేజ్లో? నేను అసలు స్టాప్ లాస్ ఇవ్వకూడదు బ్రో ట్రేడ్స్, నేను అసలు స్టాప్ లాస్ పెట్టకూడదు, స్టాప్ లాస్ తీసుకోకూడదు. కోపం మన వాళ్ళకి. ఇప్పుడు ఈ 25,775 అనేది కొంచెం మైనర్ రెసిస్టెన్స్ గా మనం అనుకోవచ్చా? చాలా క్యాండిల్స్ అక్కడ కొంచెం హాల్ట్ అయ్యాయి కదా ఇక్కడ 1 మీరు మినిట్ టైం ఫ్రేమ్ లో. 1 మీరు మినిట్ ఇందాక ట్రేడ్ చార్ట్ లోనే చూసాను సార్, అది చూసి అడిగాను. ఇదండి. ఈ జోనే మైనర్ రెసిస్టెన్స్ అనుకోవచ్చా? లేదండి, అంత ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెన్స్ అనేది ఏంటంటే ఎవడైనా ఎలా తెలుస్తుంది ఇది ఇంపార్టెంట్ కాదు అని? ఇంపార్టెంట్ అంటే అక్కడి నుంచి ఏదో ఒక మూమెంట్ ఉండి ఉండాలి, బిగ్ మూమెంట్ ఉండి ఉండాలి. ఓకే ఓకే ఓకే, ఇది ఆ స్పేస్ నుంచే పడ్డది కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా ఇక్కడి నుంచి వచ్చినప్పుడు అది కన్ఫర్మేషన్ తీసుకోండి, అంతేగాని ఇప్పుడు ఏం అవ్వదు దానికి. ఓకే, అదే సార్, అంత ఇలాంటివే తెలియక అడుగుతున్నాను సార్. అదేండి, రియల్ టైంలోనే తెలుస్తాయండి. సో వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, ఇంపార్టెంట్ అదే అది ఇవ్వద్దు. ఇవ్వకూడదనే తెలియక ఇలా ఇంతకు ముందు చేసే తప్పులు ఇవే సార్. అక్కడ రాగానే ఎగ్జిట్ అయిపోవడం ఇట్లా చేసేదాన్ని. యా, నార్మల్ క్వశ్చన్ లే బ్రో, ఈ క్వశ్చన్ ట్రెండ్కి అగేన్స్ట్ అని వేసుకుంటానే ఉన్నారు నన్ను. వాళ్ళ ఉమ్, అంటే ప్రాబ్లం ఏం లేదు బ్రో, ఇక్కడ నేను ట్రెండ్కి అగేన్స్ట్ ఉన్నానని చెప్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, అది మీరు ఎన్నిసార్లు అయినా ఒప్పుకుంటున్నాను. కాకపోతే మీరు నాలాగా ఎప్పుడు బోటం పడతారు. ఓకే, ఎప్పటికి బోటం పడతారు. వాళ్ళు ఓకే, పట్టలేరు. ఈ ట్రెండ్కి ఫ్రెండ్ అంటే ఇప్పుడు మీరు పుట్ సైడ్ ఉంటారు, పుట్ సైడ్ మీరు 100% కాలిపోయారండి. దెర్ ఈస్ అతను అదే చెప్పింది ఇందాక, పుట్ సైడ్ ఎంట్రీ తీసుకునే ఏదో నెంబర్ కూడా చెప్పాడు. నెంబర్ కూడా చెప్పాడు బ్రో. సో కరెక్ట్ అతను చెప్పినప్పటి నుంచి ఫాలో అయిపోయింది. ఇప్పుడు 160 నుంచి 120కి వచ్చింది. ఇంక ఏంటి, మీరు ఇంకెప్పుడు బాటం పడతారు, మీరు బాటం అస్సలు సూపర్ బాటంలో ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ప్రాఫిట్ సార్. ప్రాఫిట్, థ్యాంక్స్ అండి. ఓకే, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ చేస్తున్నారు, ఆడికి స్టాప్ లాస్లు కొడుతున్నాయి అయినా టార్గెట్లు కూడా వస్తాయి అని ఒక ట్రస్ట్ చేస్తున్నారు. సో కొన్ని రోజుల నుంచి ట్రావెల్ అవుతున్నారు.
అది కూడా నాకు చాలా బెటర్ మీ వల్ల. సో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ట్రస్ట్ చేస్తే కానీ తీసుకోలేరు. ఓకే, ట్రస్ట్ చేస్తే కానీ తీసుకోలేరు. నాకు స్టాప్ లాస్ కూడా కొడతాది, టార్గెట్లు కూడా కొడతాయి. కాకపోతే నేను ఒక బాటమ్ ట్రై చేయడానికి ట్రై చేస్తుంటా. మీరు ట్రెండ్ అగేన్స్ట్ 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 ఉంటారు అందరు చెప్పేది. ఇప్పుడు ఎన్ని కన్ఫర్మేషన్, 3 కన్ఫర్మేషన్ చెప్పానా లేదా మీకు? గైస్ 180కి తక్కువ తీసుకుంటే నా మీద ఒట్టే, 180కి తక్కువ తీసుకుంటే. బ్రో నాకు 160కి వస్తా 160 159 కొట్టినా 180కి తక్కువ తీసుకోవద్దు. 159 తీసుకున్నా బ్రో. నూట బట్ ఉమ్. కాస్ట్ టు కాస్ట్ 179 వస్తే పెట్టేసేదా బ్రో? ఏం పెట్టదు బ్రో, 180 టార్గెట్ వస్తుంది. ఓకే, అక్కడ దాకా Okay. వస్తే బుక్ చేసుకోండి. కాస్ట్ టు కాస్ట్ పెట్టండి కావాలంటే ఇప్పుడు. ఓకే, కాస్ట్ టు కాస్ట్ పెట్టేయండి. మీరు నో లాస్ నో ప్రాఫిట్ కదా, 180 వస్తుంది. అండ్ నేను పెట్టాను, చాలామంది ఏంటంటే నేను ఏంది ఫాలో అయితే అది ఫాలో అవుతారు, కానీ నాలాగా నా ప్రాఫిట్లు తీసుకోలేరు. ఓకే, ఫస్ట్ రూల్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. నేను ఏది స్టాప్ లాస్ పెడితే ఆ స్టాప్ లాస్ ఇలా చేస్తుంటారు, అవి చెయ్యొద్దు. ఓకే, నేను ఏంటి కొంత రిస్క్ తీసుకుంటాను, కొంత రివార్డ్ కూడా ఎక్కువ తీసుకుంటాను. టార్గెట్ కొడుతుంది, తీసుకోండి. సాయిరామ్ 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 బ్రో ఇక్కడ మీరు మాత్రమే 171 బ్రో. సాయిరామ్ సాయిరామ్ టార్గెట్ అన్నా రాలా 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 రాలా. సాయిరామ్ వచ్చింది. సాయిరామ్ డన్ 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 182. చలో రండిరా రండిరా క్యా రండిరా 1:2. చలో బెటర్. ట్రైలింగ్ ఏంటి బ్రో? అదే సేమ్. బ్రో టార్గెట్లు బాటమ్ తీసుకున్నారు కదా బ్రో, బుక్ చేసుకోండి బ్రో. ట్రైలింగ్ మీరు అది మొత్తమా? తీసుకున్నారని ఫీల్ అవుతారు. ఇక్కడ ఏంటంటే సమస్య అది కాదు. ఓకే, ఇప్పుడు మొత్తం బుక్ చేయనా బ్రో? మొత్తం బుక్ చేసుకోండి బ్రో. ఓకే, అంటే నేను ట్రైల్ చేస్తున్నానంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తాను. ఇప్పుడు నా కాస్ట్ టు కాస్ట్ కొట్టినా నేను రిగ్రెట్ ఫీల్ అవ్వను, కానీ ఫీల్ అవ్వను వాళ్ళ కోసమే ఇలాగా. ఓకే గైస్, యూట్యూబ్ వాళ్ళు ఏంటి డన్ 180 నాకన్నా 180 కన్నా తక్కువ బుక్ చేసి నా మీద ఒట్టన్నా క్లియర్గా బేబచ్చం బాటం. ఎవరు ట్రెండ్కి అగేన్స్టా ఫ్రెండా అనేది కాదు. ఒక ఛాన్స్ దొరికినప్పుడు ట్రై చేయండి, అన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు. 1, 2 అగేన్స్ట్ ఉన్నాయంటే వదిలేయద్దు. మీకు లెర్నింగ్, లైవ్ లెర్నింగ్. బ్రో ఈ ఈ యాప్లో ఈ వీక్ ఎక్స్పైరీ చూడు బ్రో, ఆల్రెడీ దాటేసింది అది. ఇప్పుడు సాయిరామే బ్రో 185 టార్గెట్ డన్. ఓకే, నా ముందు టార్గెట్ కూడా డన్. బా బా బా, కానీ అబ్బా 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 ఇది చూడు అబ్బా. ఓకే ఇలా 190 కొట్టేస్తే నాది బ్రో అయిపోతుంది. ఇప్పుడు మీరు బుక్ చేయలే అంటే నేను ఫీల్ అవుతాను బ్రో. బ్రో, దేవుడు అనేది మనిషిలా చూస్తే చాలు బ్రో. దేవుడు అంటే మళ్ళీ దెబ్బేస్తారు మీరు ప్రసాదాలు పెట్టి మొత్తం మీరు తినేస్తారు. దేవుడు అని చెప్పద్దు బ్రో. అంటే అట్లీస్ట్ స్టాప్ లాస్ కొట్టినప్పుడు ఈడు మనిషి అని నమ్మితే చాలు. ఆ, దేవుడు అన్న కాన్సెప్ట్ అవసరం లేదు కానివ్వండి, జస్ట్ మనిషి. ఈడు కూడా స్టాప్ లాస్లు కొడతాయి, ఈడు కూడా రాంగ్ చేసినా పర్లేదు, ఈడు మనిషే కదా అని ఒక థాట్ పెట్టుకోండి చాలు. అందరికీ చెప్తున్నాను. ఓకే, ఈడికి కూడా ప్రతి ట్రేడు ప్రతిరోజు ఈడే కరెక్ట్ అవుతాడంటే నిజంగా అప్పుడు దేవుడు అనండి. ఓకే, అప్పుడు నిజంగా దేవుడు అనండి. ఇప్పుడు మాత్రం దేవుడు అనద్దు. పరిస్థితి ఏంటంటే నేను అన్నీ కరెక్ట్ కాను కదా, నేను దేవుడు కాదు. ఓకే, నేను చాలాసార్లు చెప్పాను, నేను పుట్టపస్తు సాయిబాని అంటే ప్రతిరోజు ట్రేడ్ కరెక్ట్ అవును అంటే. సో మనిషిలా చూస్తే చాలు, స్టాప్ లాస్ కొట్టినప్పుడు వేసుకోకుండా. సమయంలో తీసుకొని వాళ్ళకి 1:14 బ్రో. ఓకే, చిన్న ఎస్తలనే. అవును బ్రో నేను ఇంకా బుక్ చేయలేదు బ్రో. అంతే 185 బ్రో. బ్రో అయిపోయింది పెట్టేశాను. నా టార్గెట్. ఇప్పుడు చూడు బ్రో, ఇప్పుడు చూడు బ్రో. దాటిపోయింది బ్రో 200. ఏడ నాకేం కనపడు. సాయిరామ్ బ్రో సాయిరామ్ ఎక్కడికో పోయింది బ్రో అది. సాయిరామ్. ఓ టార్గెట్ పెట్టేసాను బ్రో, బుక్ అయిపోయింది అది. బ్రో నా స్లిప్పేజ్ లో 800 ప్రాఫిట్ ఇచ్చింది ఎక్స్ట్రా. సాయిరామ్ ఏడనా నాది దన్ను ఆడరా, దన్ను కనపడ. నేను యావరేజ్ చేయకుండానే 8,000 తీసిన అండి 300 క్వాంటిటీతో. సాయిరామ్ నాది ఏంటి అమ్మ జీవితం, నాకు 11,000 రా. 200 దగ్గర బుక్ చేసిన నేను. నాది స్విచ్ అకౌంట్ కొట్టట్లా, నాకు వేరే అకౌంట్ లో ఉంది. బ్రో నేను సార్ చెప్పాను మీరు కదా బ్రో. ఇందాక 200 సరదాగా అన్నారా నిజంగా ఇప్పుడు అన్నారా? జై ఫీల్ అయిపోతున్నాడు. లేదండి, మీకు ఇది బాటమ్ అండి, ఇది మీకు. అవును, పర్ఫెక్ట్ బాటమ్ పట్టుకున్నారు. బట్ ఇది ఛాన్స్ అండి. ఇప్పుడు ఏంటి, మనం అక్కడ తీసుకున్న ప్రైస్ కి ఛాన్స్ 200 తక్కువ తీసుకుంటే తప్పే ఉంది. 200. చలో తప్పేముంది? ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఇవాళ జై Yeah. how are you తప్పేముంది? feeling right now? అదే నేను చెప్పాను కదా,
నేనే ఫీల్ అవ్వలేదు ఫస్ట్ పర్సన్ అని. ఎవరయ్యా 12,000 సాయిరామ్? బ్రో నేనే బ్రో, అది 159 దగ్గర కొన్నాను కదా బ్రో, అది నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపు పైకి వెళ్ళిపోయింది బ్రో అది. అప్పుడప్పుడు పో బ్రో బాత్రూమ్ కి. ఏం చెప్పావు జై? ఉమ్. ఈ టెక్నిక్ ఏదో బాగుంది, మేము కూడా అదే చేయాలి. ఎస్ఎల్ మాత్రం పెట్టకుండా పోకండి అక్కడికి. ఆ, మళ్ళీ అక్కడే ఉండాల్సి వస్తుంది ఆ. యూట్యూబ్ వాళ్ళు. ఇప్పుడు ఇందాక చాలా మంది ఎస్ఎల్ కొట్టాలి అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎట్లా పోయినారు వాళ్ళంతా? లేదండి, ట్రెండ్ వాళ్ళు తప్పేంటి లేదండి, ట్రెండ్కి అగేన్స్ట్ ఉన్నారు అంటున్నారు. మీరు అన్నారు కదా, అదే ఆ, అప్పుడు బాటం పట్టుకోవడానికి ఎప్పుడు ట్రై చేస్తారని. ఇంకెప్పుడు ట్రై చేస్తారు? కరెక్టే అది. ఓకే, సో నా ఉద్దేశం ఏమి, ఇక్కడ నేను ఎన్ని కన్ఫర్మేషన్స్ ఇచ్చాను దానికి 3 అగేన్స్ట్. కన్ఫర్మేషన్ సార్. అవును, ఇది ఫస్ట్ ఫిబ్, తర్వాత సపోర్ట్ దగ్గర ఉంది. సపోర్ట్ దగ్గర అండ్ దాంతో పాటు ఆర్ఎస్ఐ కూడా చూసుకోమని. ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ నేను చూడకుండా చెప్పాను 25 అవును, అవును. 20 దగ్గర ఉంటది అన్నారు. 20 దగ్గర 25 ఉండింది అది. దగ్గర అన్నాను. 20 20 అది దగ్గర ఉంది 20లో అప్పుడు. ఉంది. అవును Yeah. మీకు 11,000 చూపించింది ప్రాఫిట్ సార్, 70 ఆర్ఎస్ఐకి ఉంది. అంత పవర్ ఉందండి. అండి అది అది కూడా ఒక ఏంటంటే పారామీటర్ అంటారు. పారామీటర్ అండి, అంతేగాని దానికి అంత పవర్ ఉందంటే యాడ్ చేసుకోండి అంటున్నాను అంతే. ఓకే, అంటే దాన్ని ఇంకొక కన్ఫర్మేషన్ గా తీసుకోవచ్చు అంటారు. అంతే అండి, అంతే. గైస్ యూట్యూబ్ వాళ్ళు ఓకే, మీకు ఏదైనా ట్రై చేయాలంటే బై ఆన్ డిప్సే ట్రై చేయండి. ఇలాంటి బాటమ్స్, ఇన్సైడ్ క్యాండిల్ బాటమ్స్ లో స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకే, అంటే మీరు మన వాళ్ళు ఏ రోజు ఎక్స్పైర్ అయ్యండి వదిలేయండి. ఓకేనా? సార్, డన్ ఫర్ ద డేనా? డన్ ఫర్ ద డే, కానీ ఉండండి ఏదైనా. ఇంకొద్దు సార్, చాలండి. సాటిస్ఫైడ్ గా ఉంది. నేను కూడా రీజన్ ఎందుకు చెప్పానంటే, మనం ఈ రోజు కానీ ఈ వీక్ చేస్తే 100% లాస్ అండి గైస్. ఓకే. అండ్ నేను ఒకటి చూపించడానికి ఇది ఓపెన్ చేశాను. మనకు 2 టార్గెట్స్ కొట్టినప్పుడు ఈ కుక్కలు రాలా. ఓకే, అవి రావు బ్రో. నిన్న రావు. వచ్చి బ్రో, నిన్న మనకు ఎస్ఎల్ కొట్టింది కదా, వీడియో లైవ్ ఓ కామెంట్ పెట్టాడు అప్పుడే. పెట్టాడు. ఓకే, అప్పుడే 1 అవర్ మార్నింగ్. సో నేను లైక్ చేశాను, ఈ నేమ్ పెద్ద ఈడికి టైం ఇవ్వడం బొక్క అని చెప్పి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ ఎస్ఎల్, థర్డ్ ఎస్ఎల్, నైస్. ఓకే, కోర్సు ఫ్రీగా ఇస్తా అన్నాడు ఆ రోజు. ఏ రోజు నేను కోర్స్ ఫ్రీగా ఇస్తా అన్నానా? వీడు కరెక్ట్ లాస్ ఇక్కడ వచ్చినప్పుడు వచ్చి వస్తాడు కమెంట్ వీడు. చేసే బదులు మీ నెంబర్ పెడుతున్నారు కదా, డైరెక్ట్ గా నేను ఫోన్ చేసి అడగచ్చు నువ్వు ఇస్తా అన్నావు కదా అని అడగచ్చు కదా. అసలు ఈడికి ఫ్రీగా కావాలంటే అది హైలైట్. సార్ నీకు ఫ్రీగా ఇస్తే ఏం చేసుకో, నీకు అన్ని ఫ్రీగా ప్రతిదీ లైఫ్లో, ఆఖరికి నీకు ఎందుకులే. సో నీకు 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 ఫ్రీగా ఏం చేసుకుంటావు, ఎందుకు నీకు అన్ని. లాస్లు వచ్చేదానికి అతను ఫ్రీగా ఎందుకు తీసుకోవాలంటే, లాస్లు వస్తున్నాయి కదా, తీసుకున్నా కూడా లాస్లే వస్తాయి కదా, కోర్స్ అయినా అతని దృష్టిలో. అతను సెల్ చేసుకుంటాడేమో కోర్స్ ఆ, దానికే. బిజినెస్ లాగా. సో ఇది మ్యాటర్. అంటే ఇప్పుడు ఏంటి, ఈరోజు ప్రాఫిట్ వచ్చింది కదా, పాపం వాడు పెట్టడు రేపు. ఆ కుక్క మొరగలేదు, ఎందుకంటే సౌండ్ రాలేదు. కొడతారు కదా. ఎంతమందికి డబ్బులు వచ్చాయి మళ్ళీ. ఓకే, సో అగైన్ గైస్, సో మీరు ఏ బాటంలో వేసుకున్నా మీ స్టాప్ లాస్లు కొట్టిందే లేవు. ఓకే, మీరు చూసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ ఎంట్రీ. ఇలా చూడండి బ్రో. హాయ్ బ్రో, దిస్ ఇస్ రామ్. లైవ్ యూట్యూబ్ లైవ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా బ్రో. నేను ఓన్లీ డౌన్ సైడ్ ఉన్నాను, బట్ నా సైకాలజీ సెట్ అవుతుంది బ్రో మీ లైవ్ వల్ల. ఓకే, సో ఆయన ప్రాఫిట్లో ఉన్నాడు చూడండి. ఈయన నవంబర్ ప్రీమియంలో ఉన్నాను బ్రో, నవంబర్లో ప్రీమియంలో ఉన్నానంట. ఓకే, చూడండి 11,600 ప్రాఫిట్ బ్రో. బ్రో ఏ ప్లాట్ఫామ్ బ్రో ఇది? జర్నల్ సపరేట్ ఫైర్స్ బ్రో ఇది. ఫైర్స్. ఓకే, 5 years. ఓకే. చూడండి. సో ఆయన ఏంటి, కొంత బెటర్గానే ట్రేడ్ చేశాడు. 11,000 ప్రాఫిట్. ఆయన ఒక 5,000 కట్టాడు అనుకోండి. సో నేర్చుకున్నాడు కదా, ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, ఎలా ఉండాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. ఆయన జాయిన్ అయ్యి ఇది నేర్చుకున్నాడు బ్రో, చాలదా? ఓకే బ్రో, దీంట్లో కొంచెం మీరు ఏంటంటే ఈ లాస్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తున్నారు కదా, దాన్ని ఈ 3,000 కవర్ చేస్తున్నారు కదా, బాగుంది. ఓకే, ఇప్పుడు చూడండి మీరు పర్ఫెక్ట్గానే ఫాలో అవుతున్నారు. ఓకే, సో కొంత టార్గెట్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కొంచెం సేఫ్గా ట్రేడ్ చేయండి. మీరేంటి ఇది కూడా అచీవ్ చేస్తారు, దీనికన్నా బెటర్ అచీవ్ అవుతారు. ఓకే రామ్ బ్రో, థ్యాంక్ యూ బ్రో షేర్ చేసినందుకు. సో అవసరం లేదు, నీకు షేర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అందరిలాగా ప్రీమియంలో ఉండి నువ్వు కూడా మెసేజ్ పెట్టకుండా ఉండొచ్చు.
కానీ పెట్టావు చూడు అగైన్. సో థ్యాంక్ యూ. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.